వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుచు స్పెషల్ డిషెస్. చికెన్లో ఏదైనా వెరైటీ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ రెసిపీ పెప్పర్ చికెన్. చాలా చిన్న చిన్న టిప్స్తో అలాగే స్పెషల్ మసాలా పౌడర్తో పర్ఫెక్ట్ పెప్పర్ చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎండ్ దాకా చూడండి. మధ్యలో చిన్న చిన్న టిప్స్, అలాగే మనకి చికెన్ ముక్క అనేది జ్యూసీగా రావడానికి చిన్న టిప్స్ ఇలాగా చాలా క్లియర్గా ఉండిద్ది. వీడియో ఎండ్ దాకా చూడండి. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి దానిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే వెనిగర్ 2 స్పూన్లు వేసాను. వెనిగర్ ప్లేస్లో మీరు కావాలంటే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్ వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా ఒక 2-3 మినిట్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత 30 మినిట్స్ పాటు మ్యారినేషన్కి వదిలేయండి. 30 మినిట్స్ తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఒకసారి కలిపేసి వేయండి. వేసిన తర్వాత హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ 2 నిమిషాలు కలుపుతూ మనం 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ 5 to 7 మినిట్స్లో కూడా చికెన్ని మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగు అంటుకునిద్ది. అందుకని ఈ 5 మినిట్స్లో కూడా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగ 5 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు ఉండిద్ది కదా, బిర్యానీ ఆకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఈ బిర్యానీ ఆకుని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలాగ బిర్యానీ ఆకుని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ 10 మినిట్స్లో ఒక స్పెషల్ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మిక్సీ జార్లో లవంగాలు 5, అలాగే నల్ల మిరియాలు 2 స్పూన్లు, అలాగే ధనియాలు 1 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేయాలి. జీలకర్ర 1/2 స్పూన్ వేసిన తర్వాత దాల్చిన చెక్క 1 ఇంచ్ సైజు వేసేసి ఎండుమిరపకాయలు 5 వేస్తున్నాను. ఈ రెసిపీలో మనం కారం మిర్చి యూస్ చేయము, కాబట్టి మీరు కావాలంటే ఇంకా ఎక్కువ ఎండుమిరపకాయలు లేకపోతే నల్ల మిరియాలు వేసేసి కొంచెం కోసెడ్ పౌడర్గా చేసుకోవాలి. కోసెడ్ పౌడర్గా చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 5 to 7 వేసేసి మళ్ళీ ఇంకొకసారి ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్పెషల్ మసాలా అనేది మనకి రెడీ అయిపోయింది. ఆ స్పెషల్ మసాలాని మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి. చికెన్లో యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కరివేపాకు రెబ్బలు, సాల్ట్ 1/2 స్పూన్, లాస్ట్లో సాల్ట్ 1/2 స్పూన్ యాడ్ చేయడం మాత్రం అసలు మిస్ చేయొద్దు. ఇది చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా మొత్తం వేసిన తర్వాత చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూడండి. నాకైతే చికెన్ ఒక 80 to 70% అనేది కుక్ అయింది. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 to 7 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే 5 to 7 మినిట్స్ కంటే కూడా మనకి చికెన్ అనేది 100% కుక్ అయ్యేదాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ముక్క పైకి కొంచెం క్రిస్పీగా, లోపల ఎంత జ్యూసీగా ఉందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.